ఎందుకు దీనికి ఇంత ఐబీ అనేటువంటి దానికి ప్రాధాన్యత అంటే వీళ్ళు చేసేటువంటిది అంతా కూడా ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్ అనమాట అండి. థియరీ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పాను కదా, దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే మీకు తెలిసిపోతుంది, అదొక్కటి మనం గమనిస్తే ఏ విషయం అయినా సరే బబుల్ ఆఫ్ నాలెడ్జ్ అంటామండి. అంటే ఏదో ఒక విషయం మనకు తెలుస్తుంది, అది మీడియా ద్వారా కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, టీచర్స్ ద్వారా కానివ్వండి, బుక్స్ ద్వారా కానివ్వండి. కానీ ఇక్కడ థియరీ ఆఫ్ నాలెడ్జ్ ఏమిటంటే దాని మూలంలోకి వెళ్ళి అసలు దీనికి జస్టిఫికేషన్ ఏమిటి, ఇది వీళ్ళు ఇలా చెప్తున్నారంటే ఇది ఎంతవరకు నిజం, దానికి కనెక్టింగ్ పాయింట్స్ ఏదైనా ఉన్నాయా, రీసెర్చ్ చేసి లోతుగా వెళ్ళి విశ్లేషణ చేసేటువంటి సామర్థ్యం అన్నమాట అండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఉన్న సెంటెన్స్ని ఉన్నట్టుగా తీసుకోకుండా దాన్ని పూర్తిగా జస్టిఫికేషన్ వైపుకి ఎందుకు ఇది ఎలా మారుతుంది అని లోతైన విశ్లేషణ చేయించేటువంటి సిస్టమ్ అన్నమాట అండి ఇది. సో అందుకని ఐబీ అనేటువంటి దాన్ని ఒక పెద్ద బోర్డు లేకపోతే కంప్లీట్లీ టాప్ రేటెడ్ బోర్డు కింద ట్రీట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది.